అందరికీ నమస్తే అండి. నా పేరు కుమారి. ఈరోజు మనం శంబాల గురించని తెలుసుకుందాము. మనం బుక్ రీడ్ చేస్తాను నేను. మీకు ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా నన్ను లాస్ట్లో అడగొచ్చు. అలాగే ఇందులో మ్, నాకు వచ్చిన చిన్న ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ చెప్తాను. తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. అంటే మెయిన్ మనం ధ్యానం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కూడాని. అది ఎంత సమయం మనం ఎక్కువగా చేసుకుంటే దాన్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ అన్నది కానీ మన అనుభవాలు కానీ ఉంటాయి. అనుభవాలు రావచ్చు రాకపోవచ్చు, అయినా సరే మన సాధన ఆపకూడదు. ఆలోచనలు వస్తున్నాయని కానీ, అలాగే ఉమ్, తల నాకు ఇలా వాలిపోతుందని ఇలా రకరకాలుగా అందరూ చెప్తూ ఉంటారు. ఏది ఎలా వచ్చినా సరే ఈ ధ్యానంలో అద్భుతమేనండి. ప్రతిదీ కూడా మంచి ఎక్స్పీరియన్సే. ఏది మనకు భగవంతుడు ఇచ్చాడో అది మాత్రమే జరుగుతుందని మనం భావించుకోవాలి. అలాగే నేను కొద్ది సంవత్సరాల క్రితం ముందు నుంచి కూడా నాకు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం అలవాటు ఉంది. ఫస్ట్ లో నాకు ధ్యానం అంటే కూడా ఏంటో తెలియదు. తెలియని స్థితిలోనే ధ్యానం జరిగేది. అలాంటి ఏమీ తెలియని స్థితిలోనే నేను కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎరుక స్థితితోటి ఉండగానే ఆ ఒక కోట గోడలు లాంటివి అయ్యి ఇలా కనిపించి ఎవరో ఒక అద్భుతమైన అందమైన స్త్రీ వచ్చి నాకు వెల్కమ్ చెప్పి ఇదే శంబాల అంటే అని నన్ను తీసుకెళ్ళిందండి ఆవిడ. తీసుకెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తులతోటి నన్ను పరిచయం చేసింది. ఇది ఉన్నతమైన ఆత్మ, ఇక్కడి నుంచే భూలోకానికి వెళ్ళింది, కొన్ని పనులు చేయడం కోసం ఈ ఆత్మని భూలోకానికి పంపించడం జరిగింది అని చెప్పి అక్కడ జరిగేదంతా కూడా నాకు మొత్తం దగ్గరుండి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏమనిపించిందంటే, ఇదంతా నాకు తెలుసు కదా, నేను ఎక్కడున్నాను కదా. చూడండి, పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ మనకి. ఈ ఊరంతా నాకు తెలుసు, ఇందులో ఉన్న చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు కానీ, మనం తిరిగిన ప్రదేశాలు కానీ ఎలా మనకి ఎరుగుతూ ఉంటాయో అలాగే ఆ అక్కడికి వెళ్ళగానే నాకు ఎంటర్ అవ్వగానే అవన్నీ గుర్తుకొచ్చాయి. గుర్తుకొచ్చి ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అని ఇంకా చాలా ఉత్సాహంగా ముందుకు 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 నాకు కూడా వచ్చిన ఆవిడని విడిచిపెట్టేసి నేను ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక చోట నుంచి అలా తదేకంగా చూస్తూ ఉండిపోయాను. ఎందుకు అంటే అది నాకు ఉమ్, చాలా సంవత్సరాలుగా నాకు కనిపిస్తుందండి. అది నాకు మామూలుగా ఎప్పుడు అది అది ఎలాగంటే నాకు ఒక పురాతనమైన కట్టడం మాట. అది నాకు ఎప్పుడు అనుకునేదాన్ని, ఇది ఏంటి అనుకునేదాన్ని, ఇది ఎక్కడైనా కనిపిస్తుందా అనుకునేదాన్ని. కానీ అక్కడ ఆ ధ్యానంలో వెళ్ళినప్పుడు ఆ పురాతనమైన కట్టడం కనిపించింది. అలా ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయానమాట అండి నేను అక్కడ. అలాగే ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా కనిపించింది. అలా ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్లు అయినాయండి అక్కడ. ఇంకా అసలు విశ్వం సృష్టి ఎలా జరుగుతుంది అక్కడ, సృష్టికి మూలం ఏంటి అన్నదంతా కనిపించిందండి అక్కడ. మహా యోగులు ఎంతో మంది అండి. అద్భుతమైన ఆ, జ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి నవ్వేరు. వాళ్ళందరూ కూడా పలకరించారు. మనకి పుట్టింటికి వెళ్ళినప్పుడు అందరూ ఎలా పలకరిస్తారు అలా మొత్తం అందరూ కూడా నన్ను పలకరించడం జరిగిందండి అక్కడ. ఆ, జరిగి వచ్చావా వచ్చావా అని, భూమి మీద నీ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, నువ్వు ఎలా ఉంది చూడు, మీ అత్తవారింటికి వెళ్ళావు అక్కడ ఎలా ఎలా పలకరిస్తారు, అలా భూమి మీద నువ్వు వెళ్ళావు ఎలా జరుగుతుంది అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది, అదే పనిలో నేను ఉన్నాను అని నేను చెప్పడం జరిగిందండి అందరికీ కూడా. అక్కడ మొత్తం ఆ భూమి మీదకి జీవాత్మ సృష్టి ఎలా జరుగుతుంది అన్నదంతా కూడా అక్కడ చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారండి అదంతా. ఇంకా చాలా అద్భుతంగా చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయండి అందులోని. మనం ఈ బుక్ అయ్యేంతలో నేను కొద్ది కొద్దిగా అదంతా మీకు వివరించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఈ బుక్ కొంచెం పెద్దగానే ఉంటుంది కదా, ఇదంతా అవడానికి మనకు కొంచెం సమయం పడుతుంది. రోజు కొద్ది కొద్దిగా మనం చెప్పుకుందామండి. ఓకేనండి. ఉమ్. అలాంటి అది బాహ్య స్థితితోటి వెళ్ళడం చాలా కష్టమండి. శంబాల అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు,
కొంతమందికి తెలియకపోవచ్చు. అది అద్భుతమైన ప్రపంచం అండి అది. ఇప్పుడు హిమాలయాస్‌కి వెళ్ళినప్పుడు కొంత దూరం మాత్రం ఈ టిబెట్ ఇవన్నీ దాటుకొని వెళ్తాం కదండీ! అక్కడికెళ్ళిన తర్వాత అంటే నేను ఫిజికల్‌గా శరీరంతో ఎప్పుడు వెళ్ళలేదండి. కానీ ఆస్ట్రల్‌గా ఇయన్నీ చూసేసాను. నాకు తెలుసు. అవన్నీ నాకు తెలిసిన ప్రదేశాలేమాటండి. అప్పుడు నేను అడిగాను. ఇది నేనెప్పుడు రాలేదు కదా! ఇది నాకెలా కనిపించింది అంటే, "నువ్విక్కడి నుంచే కదా వెళ్ళావు. నీకదన్నీ తెలుసు. అందుకే అవి నీకు జ్ఞాప్తికొస్తున్నాయి" అని చెప్పడం జరిగిందండి. అలాగే నేను ఈ బుక్ నాకు ఈ శంబాలా బుక్ కూడా ఆ మనిషికి అవసరమైనప్పుడే దొరుకుతదండి. లేతే దొరకదు. నేను కొన్ని సంవత్సరాలు దీని మీద శోధించాను గానీ నాకు దొరకల. తర్వాత అనుకోకుండా నా చేతికొచ్చిందన్నమాటండి ఆ బుక్కు. ఆ బుక్ తీసి పేజ్ చూస్తే, అవును. నేను చూసింది ఇదే కదా! ఇదే కదా! అద్భుతమైన కట్టడాలు నేను చూసాను. గోడలతోటి అదిని. నేను ఇక్కడే నుంచున్నాను, ఇక్కడే నుంచున్నానని ఎంతో ఉత్సాహమండి. ఈ బుక్ అంతా అయితే నేను ఒక నైట్‌లో చదివేశానండి. ఎందుకంటే అది చదువుతుంటే ఇది నాకు తెలిసున్న ప్రదేశమే కదా! ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. నేనిక్కడున్నాను కదా! నేనప్పుడు ఇక్కడికెళ్ళాను కదా! అలా మాటండి ఇంకా. మనకు తెలుసున్న ప్రదేశానికెళ్తే ఎలా ఉంటది? అలాగా. అందుకని నాకు చాలా ఇష్టమైన బుక్ అండి ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం అంటే ఏదో పని చేసుకుంటా వింటే మీకు అర్థం కాకపోవచ్చు. కొంచెం ప్రశాంతంగా కూర్చొని, కళ్ళు మూసుకొని మీరు విన్నప్పుడు అందులో లోతైన జ్ఞానం మీకు అర్థమవుతుందండి. వినాలి. అది అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. అర్థం కాకపోతే నన్ను తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు అడగొచ్చు. నేను చెప్తాను. ఎందుకంటే, ఇది సంబాల అంటే ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళిపోలేమండి అది. ఆత్మస్థితితోటి ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పాను చూడండి 4 గంటలు, 5 గంటలు ధ్యానం చేయాలని. ఇలా సాధన చేసి మనం ప్యూరిటీగా తయారైనప్పుడు మాత్రమే ఆత్మపరంగా అలాంటి దర్శనాలకు మనం వెళ్ళగలుగుతామండి. అందరూ హిమాలయాలకు వెళ్ళిపోతారు. కానీ అక్కడ సంబాల అన్నదానికి ఎవరికీ దారి దొరకదండి. అంటే క్లోజ్ అయ్యుంటాయి. అయన్నీ కూడా అక్కడ ఆత్మ దృష్టితోటి మనో మనో మనం మానసికంగా మాత్రం చూసినప్పుడు మాత్రమే అక్కడికి మనం వెళ్ళగలుగుతామండి. ఫిజికల్‌గా తీసుకెళ్ళగలరో లేదో నాకైతే నాకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఫిజికల్‌గా ఎవ్వరు కూడా వెళ్ళలేరండి అక్కడికి. మనం మనోదృష్టితో చూసినప్పుడు మాత్రమే అక్కడ అద్భుతమైనయన్నీ మనం చూడగలుగుతాము. ఈ భౌతికమైన ఈ కళ్ళతో కనిపించలేనివన్నీ కూడా మనోదృష్టితోటి మనం చూడగలుగుతామండి. గురువులే మనల్ని చెయ్యి పట్టి తీసుకెళ్తారు. నాకు ఇలా అన్నిటికీ నన్ను నడిపించే అద్భుతమైన నా గురువెవరు అంటే బాబా గారేనండి. భౌతికమైన గురువులు ఎంతోమంది ఉన్నారు. అంటే మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు, స్కూల్‌లో చదువుకున్నప్పుడు టీచర్స్ ఒక్కో తరగతికి ఒక్కొక్కళ్ళు ఎలా వస్తా ఉంటారో, అలాగే నాకు ఒక్కో స్థితిలో ఒక్కో గురువు ఉండడం జరిగిందండి. అలాగే ఆళ్ళందరూ కూడా నాకు వాళ్ళ ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ వెళ్ళాను. అలాగే నాకు ఫిజికల్ లైఫ్‌లో పరిచయమైన వ్యక్తులందరూ కూడా నాకు గురువులతో సమానమేనండి. ఎవరో మనల్ని ఏదో అన్నారు, బాధ పెట్టారు అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళందరూ కూడా మనకి గురువులేనండి. ఎంతో త్యాగం చేసి వాళ్ళొచ్చారు మన కోసం. మనకి మానసికంగా ఎదుగుదల కోసం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం థాంక్ యూ చెప్పుకోవాలి. కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఒక్క క్షణం బాధ అనిపిస్తది. కానీ బాధ అనిపించినా బాధపడకూడదు. నేర్చుకోవాలి. సాధన చెయ్యాలి. ఓకేనండి. మనం ఇంకా బుక్కు స్టార్ట్ చేసుకుంటామండి. 'శంబల' అన్నది శార్వారి గారి రచనండి ఇది. ఆహ్, 'చాంగుబల' అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందిది. ఇది టిబెట్ బౌద్ధానికి గుండెకాయ శంబల. శంబల గురించి ప్రపంచానికి పరిచయం అయ్యింది నిన్న, మొన్న. చరిత్రలో నిన్న, మొన్న అంటే 1, 2 శతాబ్దాల క్రితమని. అయినా శంబల చరిత్ర ఇంకా పరిశోధన వలయంలోనే ఉంది. చారిత్రక విశేషాలు, అవశేషాలు ఎక్కడా కనిపించవు. శంబల కొత్తగా చరిత్ర పుటల్లోకి రాలేదు. ఊహాపోహలో తప్ప భూగోళం పైన పలానా చోట శంబల అని ఎవరు గుర్తుపట్టరు. శంబలకు 2000 సంవత్సరాల ప్రాచీనత ఉంది. అదే ఆధారం. శంబల అంటే ఒక తపోలోకం అనుకుందాము. భూలోకం, భువనలోకం, సువర్ణలోకం, తపోలోకాల కోవలోనిది అనుకుందాము. అప్పుడు దానికి హిస్టరీ, జాగ్రఫీ ఉండవు. అది ధ్యానుల లోకం అవుతుంది. ఆత్మల ఆవాసం అవుతుంది. సూక్ష్మ శరీరాల కదలిక తెలుస్తుంది. అక్కడ ఎవరు సమాధిలో ఉండరు.
ఎరుకుతో ఉంటారు, చైతన్యంగా ఉంటారు. మనకు వారికి ఉండే సంబంధం ఆత్మ ప్రకరణం. అర్థమైందండి? మనకి వాళ్ళకి సంబంధం ఏముంటుంది? ఫిజికల్ బాడీ తోటి అక్కడ ఎంట్రన్స్ ఉండదండి. అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఫిజికల్ బాడీతో తీసుకెళ్తామని. ఇందులో చెప్పారు చూసారా? వాళ్ళకి మనకి సంబంధం ఆత్మ ప్రకరణం. అంటే ఆత్మతోటే మాటండి. వాళ్ళకి మనకి సంభాషణ జరుగుతూ ఉంటుంది. అలాగే 19వ శతాబ్దం చివరన శ్వేతయోగిని మాడం బ్రవట్స్కి తేనె తుట్టెను కదిలించింది. టిబెట్ లో పరమ గురువులైన మాస్టర్లు ఉన్నారని, స్వయంగా టిబెట్ వెళ్ళి లామాలతో సంధాన పడి దివ్య జ్ఞానం బయటికి లాగింది. ఆ తర్వాత లోకానికి మాస్టర్లపై శ్రద్ధ పెరిగింది. మాస్టర్ మౌర్య, కుతుహోమి, జ్వాలాకుల్ దివ్యజానులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడంలో శంబల రహస్యం కాస్త బయటపడ్డది. అంటే ఇలాగే సాధన చేసిన వాళ్ళు వెళ్ళినప్పుడు దాని గురించి అని వాళ్ళు చూసిన వాళ్ళు, మేడం బ్రవస్కి అన్న ఆవిడ చాలా లోతైన ఆవిడ. మీరు యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది ఆవిడ గురించి కావాలంటే. ఆవిడ కూడా దీనికి వెళ్ళింది మాట అండి. ఈ శంబాలాకు వెళ్ళడం జరిగిందండి. ఆవిడ రచించడం కూడా జరిగింది మాట అండి. అలాగే శర్వారి గారు కూడా. భౌగోళికంగా సంబల స్థానం ఏది తెలియదు. దాని చరిత్ర ఏమిటి తెలియదు. హిమాలయాలకు ఆవల గోబీ ఎడారి మధ్యన అని ఒక నమ్మకం, టిబెట్ అని మరొక నమ్మకం, హిమాలయాల పైన మానస సరోవరం దిగువన అని మరొక విశ్వాసం. అసలు సంబల అన్నదే లేకపోతే దాని గురించిన కథలు పుట్టవు. కేవలం కల్పన అనలేం కదా. లేని దాన్ని ఉన్నదనుకోవడం, ఆ సంస్కృతిని గొప్పగా అభిమానించి ఆరాధించడం ఎలా సాధ్యం? కేవలం బ్రహ్మజ్ఞానులకు, ఆత్మ విధులకు అందుబాటులో ఉండే సామాన్యులకి ఏం ప్రయోజనం? శంబల మన స్వర్గం వంటి మరొక భూమిక అందమా? భావన అందామా? అది లేదంటే లేదు, ఉన్నదంటే ఉన్నది. అది ఎట్లా? విశ్వాసం, నమ్మకం. అంటే నమ్మాలండి. అంటే నిజంగా అది ఉందా అని అందరికి అనిపించొచ్చు. అదంతా ఒక భ్రమ అని కొంతమంది వాదించొచ్చు. కానీ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. మనం శ్వాసను పీలుస్తున్నాం కదా! దానికి ఏదైనా ఆధారం ఉందా? అది మన కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు కదా! ఉంది. అది లేకపోతే మనిషి ఎలా జీవిస్తాడు? అంతే కదా మరి. అలాగే ఇది కూడా. గాలి ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అలాగే శంబాల ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. విశ్వాసం ఉన్నంత మాత్రాన శంబల ఉన్నట్లా? చూద్దాం. విశ్వాసం వెన్నంటి సందేహం ఉంటుంది, అది సహజం. ఉన్నది లేదు అనే సందిగ్ధ స్థితిని ఉమ్, అంటాము. రెండు వైపులా వాదించ వీలుండేది స్కెప్టిసిజం. సదసత్ అన్నది ఒక విధంగా అవకాశవాదం. నమ్మకం అనే కత్తితో విశ్వాసాన్ని ఖండించనూవచ్చు, పదును పెట్టవచ్చు. 1838లో ఫారిస్లో డగురే అనే వ్యక్తికి పిచ్చి పట్టింది. పిచ్చి అంటే నిజం పిచ్చి కాదు, నమ్మకం పిచ్చి. పిచ్చి నమ్మకం. ఆయన గారి భార్య ఆ, అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన ఒక పిచ్చి డాక్టరు. రోగికి క్రింద మీద బయట లోపల పరీక్షించాడు. అతని పిచ్చి మనిషి నీడను రాగిరేకు పైన పట్టుకోవచ్చు అన్నది. అతన్ని ఫారిస్లోని పెద్ద పిచ్చాసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు అతని మానసిక స్థితిని విశ్లేషించి పరిశోధించి ఫోటోగ్రఫీ కనిపెట్టారు. ఒక పిచ్చివాడి పిచ్చి ఎంత పరిశోధనకు ఆకారమైంది. మనిషి నీడను ముద్రించడం అన్నది వాస్తవం అయింది కదా. సంబల కథ కూడా అలాంటి నీడ. యుగ యుగాల మానవ నాగరికత సంస్కారం శంబలలో దాచి పెట్టబడిందట. చరిత్రకు నిధి శంబల, సాంస్కృతిక కేంద్ర బిందువు శంబల. ఒక్క మాటలో చెప్పాలంటే భూగ్రహవాసులు వారసత్వ సంపద శంబల. మృత్యువును జయించిన మహర్షులు నెలవు శంబల. వారికి జరా మృత్యు భయం లేదు కనుక వారు శాశ్వతులు, అమరులు, మృత్యుంజయులు. అక్కడ ప్రాంతీయ భేదం లేదు. ప్రతి మనిషికి అక్కడ ప్రవేశార్హత ఉంది. ప్రతి మనిషి ఆత్మ బయలుదేరేది అక్కడి నుండే, తిరిగి చేరేది అక్కడికే. భూగోళం చుట్టూ అనేక పొరలున్నాయి, గాలి తెరలున్నాయి. మనుషుల భావాలు, ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏవి అంతరించిపోవు. భావాల మేఘాల చుట్టూ అవతరించి ఉంటాయి. ఆ పొరల్ని ఛేదించగల శక్తి ఆత్మది.
తపస్సు చే ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి కలవారు భూగోళాన్ని దాటిపోగలరు. శంబలలోని పరమ గురువులు కేవలం టిబెట్కి చెందినవారు కాదు. అక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. అందరూ ఆత్మస్వరూపులు, ఆత్మ శరీరులు. వారంతా ఏకమై సమిష్టిగా మానవ వికాసానికి కృషి చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. అర్థమైందండి? ఈ భూమి కోసం వాళ్ళందరూ ఎంతో తాపత్రయపడుతూ ఉంటారండి అక్కడ గురువులందరూ కూడా. అంటే ఈ భూమి మీద ఎలాంటి విపత్తులు తలెత్తకుండా వాళ్ళందరూ కూడా ఆత్మ శరీరులుగా ఉండి అక్కడ సమిష్టిగా అందరూ కలిసి మన వికాసం కోసం అందరూ తపస్సు చేస్తూ ఉంటారు అన్నమాట అండి. అసలు ఇంతకీ శంబలం ఉన్నట్లా లేనట్లా? ఏమో, ఉన్నదేమో లేదేమో, ఉండి లేని భావన కలిగిస్తుందా, లేకుండా ఉన్న భ్రమ కలిగిస్తుందా? అంతా తికమక. టిబెట్ వెళ్ళి పరిశోధిస్తే తప్ప నిజం బయటపడదు. టిబెట్ వెళ్ళడం అంటే టిబెట్ చరిత్రను శోధించడం. చరిత్ర గనుల్లో అట్టడుగున శంబల ఉండవచ్చేమో. యోగులు మహర్షులు ట్రాన్స్లో వెళ్ళగలరు. మరి సామాన్యులకు అసాధ్యం కదా. సమాధి అనుభవం ఉన్నవారు శంబల వెళ్ళగలరు అనుకుందాం. అప్పుడు అది అతీంద్రియ ప్రజ్ఞ అవుతుంది. బౌద్ధ సాహిత్యంలో తరచు శంబల పేరు వినిపిస్తుంది, కనిపిస్తుంది. భూగోళం పైన లేని దేశం గురించి ఎట్లా ప్రస్తావించారు? 7వ శతాబ్దంలో బౌద్ధ టిబెట్కు చేరింది. అయితే అంతకు ముందే టిబెటన్లకు శంబల తెలుసు. శంబల అంటే వజ్ర వైడూర్య శోభితం అని అర్థం. అనేక గ్రంథాలలో శంబల ప్రస్తావన చాలానే ఉంది. మహాయా మహాయాన బౌద్ధంలో శంబల కనిపిస్తుంది. చాంగు బల, చాంగు శంబల అన్నది అంత సులభమైన వ్యవహారం అనిపించదు. చాలా సత్యాలను కాలం చరిత్ర పుటల్లో దాచిపెట్టింది అనడం కంటే పరమసత్యాలు కొన్ని వెలుగులోకి రాలేదు అనడం భావ్యం. అందరికీ అన్నీ తెలియవు, తెలిసే అవకాశం ఉండదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. మేరు పర్వత ప్రాంతంలో మహర్షులు ఉంటారన్న నమ్మకం మనకుంది. అది కేవలం విశ్వాసం కాదు, నిజం. పర్వత గుహల్లో మహర్షులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటారని మన నమ్మకం. ఆనాటి జ్ఞానులే నేటి పరమ గురువులు. వారే మాస్టర్లు. వారంతా అమృతమూర్తులు, మహాయోగులు. గ్రీస్ రోమ్ చరిత్రకారులకు ఈ తత్వవేత్తల గురించి ఎప్పటి నుండో తెలుసు. ఆ కాలంలోనే పైథాగరస్ భారతదేశం వచ్చి వెళ్ళాడు. అపోలోనియన్ హిమాలయాలు దాటి వెళ్లి టిబెట్ దర్శించినట్లు ఫిలోస్ట్రాటస్ వర్ణించాడు. ఆనాడే పైథాగరస్ అపోలోనియన్ కు మన మహర్షుల గురించి తెలుసు. మన సనాతన విజ్ఞానం, అతీంద్రియ శక్తులు వారిని ఆకర్షించాయి, అలరించాయి. సిద్ధ పురుషులు, సిద్ధయోగులు జన బాహువ్యానికి అందనంత ఎత్తులో, అందనంత దూరంగా ఉంటారు. మహర్షులు పరమ గురువులు, మహాయోగులు రహస్యాలు తెలియాలంటే పవిత్ర జీవనం అవసరం, తపస్సు అవసరం. మొత్తం మీద విశ్వ విజ్ఞానం మహర్షుల ఆధీనంలో ఉంటుందన్నది నిర్వివాదాంశం. అలాంటి వారు ఉండేది శంబలలో అన్నది చెరగని సత్యం. అతీంద్రియ శక్తులపై అభిమానం మన దేశంలోనే కాదు, ఈజిప్టు, గ్రీసు, జాబిలాలోని దేశాల్లోని ఎక్కువగా ఉండేది. వారి తపస్సు ఎలాంటిది? నేపథ్యం ఏమిటి? అందరూ సంపాదించేది, ఆశించేది జ్ఞానమా, శక్తులా? మరేమైనా దివ్య జ్ఞానమైన అతీంద్రియ శక్తులైన తప ఫలమే కదా. వారంతా దేవుళ్ళను ఆరాధించేవారా? చెప్పలేం. అంతర్దృష్టితో చూచి అనంత విశ్వాన్ని దర్శించేవారు, అనంతుని దర్శించేవారు. పైథాగరస్ ప్రకృతిలోంచి 7 నాదాలను అందుకున్నాడు. భూమి గుండ్రంగా ఉందని దివ్య దృష్టితో గ్రహించాడు. ప్రతి మనిషిలోనూ ఒక భావ ప్రపంచం ఏర్పడుతుందని ప్లేటో సిద్ధాంతీకరించాడు. హిరాక్లిటన్, పాంటాస్ విశ్వరహస్యాలను కనిపెట్టారు. పైథాగరస్, ప్లేటో లాంటి తాత్వికులు ఈజిప్టు నుండి జ్ఞానం సంపాదించారు. ఈ రహస్యాలు ఎవరి భాషలో వారు చెబితే మిగతా వారికి ఎట్లా అర్థమయ్యేవి? జ్ఞానానికి భాష అవసరం లేదు, వ్యక్తీకరణకు అవసరం. జ్ఞానుల భాష మౌన భాష, హృదయ స్పందన. కళ్ళతో సంభాషిస్తూ హృదయాన్ని స్పందింపజేసేవారు. అజ్ఞానులకు, అహంభావులకు ఆ భాష అర్థం కాదు.
ప్రాచీన కాలం నుండి భారత, లిబియా, చైనా, మంగోలియా, జపాన్ దేశాల్లో జ్ఞానాన్ని సంకేతాలలోకి మార్చి అందించేవారు. సంకేతం సింబల్ చూస్తే అర్థమయ్యేది. ఒక దేశానికి మరొక దేశం వేల మైళ్ళ దూరం అయిన మనస్సులో మనస్ మనస్సులు దగ్గరగా ఉండేవి. అందరి హృదయాలు ఒక్కలా స్పందించేవి. ఉదాహరణకు, పునర్జన్మ సిద్ధాంతం మన భారతీయులదే అయినా దానిని పైథాగరస్ ఇటలీకి అందించాడు. అప్పుడు సిసిరో, వర్జిల్ కూడా మనిషి కష్టాలు బాధల వల్లనే మళ్ళీ జన్మకు రావడం జరుగుతుందని చెప్పారు. భారత్కు గ్రీస్, రోమోలకు సాంస్కృతిక సారూప్యత ఉండేది. నిగూఢమైన విద్యల్ని రహస్యంగా నేర్పేవారు. తతంగం, హంగులు, ఆర్భాటాలు, గోప్యత ఎక్కువ. ఈనాటికి అవి గుప్త విద్యలే. బాహ్య బాహ్య బాహటంగా గుప్త విద్యలు నేర్పారు. వాటి సాంద్రత చీకట్లో ఎక్కువ. వాటిని బోధించే పాఠశాలలు, ఆశ్రమాలు ఏ అడవుల్లోనూ కొండలపైనో ఉండేవి. దేవుళ్లను అనేక రూపాలలో ఆరాధించి ప్రసన్నం చేసుకునేవారు. జ్ఞానం కాంతిగా దర్శనమిస్తుందని మొదట చెప్పినవాడు ప్లేటో. నిగూఢ శక్తులు, అతీంద్రియ శక్తులు కలవారిని ప్రత్యేక ప్రతిభావంతులుగా సోక్రటీస్ గుర్తించాడు. పూర్వం నుండి జ్ఞాన సంపన్నులకే సృష్టి రహస్యాలు పట్టుబడేవి. చరిత్రలోకి దృష్టి సారిస్తే ఇసిస్, జర్ఫస్, ఎలోసిస్, డయాన్సిస్, సిరిస్, మిత్రాస్ అనే వారిని ప్రఖ్యాత జ్ఞానులుగా చెప్తారు. వీరంతా రాత్రి వేళల్లో ఉపదేశం చేసేవారు. రాత్రి వేళల్లో సాధన, పరిశోధన చేసేవారు. ఆనాడు ధ్యానం అంటే ఖగోళం పైన, నక్షత్రాల పైన దృష్టి పెట్టడం. ఆ ధ్యాస ధ్యానంగా మారి, ఆ చూపుగా మారి సత్యావిష్కారం జరిగేది. విశ్వరహస్యాలు తెలుస్తుండేవి. మనిషి నిజమైన ఆవాసం నక్షత్ర మండలం అన్న సత్యం ఆనాడే ఆవిష్కృతమైంది. భగవాన్ రజనీష్ తను భూమిపైకి అతిథిగా వచ్చానని, తన లోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పేవాడు. అది మనిషి జీవితం అయుద్ధాయం ఏం గొప్ప. మహాత్మా జీసస్ జననం ముందుగానే ఆత్మజ్ఞానంతో తెలుసుకొని, జనన సమయానికి పాలస్తీనా చేరిన మాగీలు అంటే మర్మయోగులు ఎవరు? వారి మర్మం ఏమిటి? వారి విశ్వయోగులై ఉండాలి, పరమ ఋషులై ఉండాలి. మాగీల రాకతో అనేక విశ్వ రహస్యాలు బయటకొచ్చాయి. అలా భవిష్యత్తును ముందుగా తెలుసుకోగల కాలజ్ఞానులైన ఋషివర్గం ఒకటి ప్రాచ్య దేశాలలో ఎక్కడో ఉందని తెలిసింది. జోసెఫ్, మేరీలకు దేవతలు స్వప్నంలో దర్శనం ఇచ్చి జీసస్ జననం గురించి చెప్పారు. అప్పటికి అది నమ్మకం, మాగీల రాక నిదర్శనం. కొన్ని నెలల ముందే జీసస్ అవతరణ గుర్తించడం మహాత్ములకు తప్ప సామాన్యులకు సాధ్యం కాని పని. ఫలానా చోట ఫలానా రోజున జన్మిస్తాడని ఊహించలేము. అది దివ్య జ్ఞానం. గ్రహాన్ని బట్టి గుణించి నక్షత్రాల గమనంతో ప్రయాణం సాగించడం అద్భుతం. ఆత్మ సాయం లేనిది అది సాధ్యం కాదు. మాగీల పరమ గురుమండలి వారు, వారి ఆకాంక్ష మేరకే జీసస్ అవతరణ జరిగిందని ఒక విశ్వాసం. ఒక మహాత్ముడు అవతరించడానికి సాంకేతంగా ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఒక తోకచుక్క ప్రభవించి దారి చూపిస్తుంది. ఒక మహాత్ముడు మరణించిన ఒక దివ్య నక్షత్రం రాలిపోతుంది. అప్పుడే మాగీలు తమ రాకకు వివరణ ఇచ్చారు. మహర్షి మండలి జీసస్ అవతరణకు వేళకు అక్కడ ఉండమని మమ్మల్ని పంపింది. జీసస్ తల్లిదండ్రులది పేద కుటుంబం. జీసస్ కు రక్షణగా ఉండమని మహర్షులు ఆదేశించారు. మా ప్రయాణం జరిగినన్ని రోజులు అంతరాత్మ సాక్షిగా సాగింది. అంతర్ అంతర్బోధ మాకు మార్గం చూపింది. మేం పాలస్తీనా వచ్చేసరికి ఇక్కడే, ఈ దగ్గరే అనే మాటలు వినిపించాయి. ఆ దగ్గరలో ఎక్కడా జనసంచారం లేదు. ఎక్కడో కొండల్లో ప్రభువు జన్మించడం ఏమిటి అనుకున్నాం. ఆ మాగీలు ఎవరు, ఎక్కడి వారు అన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడని మాత్రం వారికి తెలుసు. పరమ గురువులు ఆదేశం మేరకు వారు బయలుదేరి వచ్చారు అంతే. ఫిలో జోర్డాన్ అనే హిబ్రూ చరిత్రకారుడు, జీసస్ సమకాలికుడు. ఆయన చెప్పిన విషయాలు, మాగీలు దివ్య పురుషులు, దివ్యాంశ గలవారు, పరమ పవిత్రులైన ఋషులు, తపోధనులు,
తపోధనులు. వారు ప్రపంచం అంతా సంచరిస్తూ మనుషులను దివ్యత్వం వైపు తిప్పుతుంటారు. కనిపించని మాగేలతో మనకు సంబంధాలుంటాయి. ఈ మాటలు చెప్పినవాడు యాదు పండితుడు. ఫిలో అంచనాల మేరకు అవగాహన బట్టి మాగిలు పర్షియాకు చెందిన జ్ఞానులు. వారు జ్యోతిషంలో పండితులు, నైతిక సిద్ధాంత కర్తలు. మాగీలంతా ఎక్కడో అజ్ఞాతంగా ఒక కూటమిగా ఉంటారు. మానవత్వాన్ని దైవత్వంతో జత చేసిన వారు భారతీయులు. సృష్టి ఆరంభం నుండి సత్యాసత్యాల మధ్య ఘర్షణలు ఉన్నాయి. అప్పుడే ఆలయ విజ్ఞానం పేర జ్ఞాన పరిక్రమణ జరిగింది. జ్ఞానం ఎవరి ఆధీనంలో ఉంది? హిమాలయ ఋషులు ఆధీనంలో ఉంది అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఆ ఋషులు ఏం చేస్తుంటారు ఏమో. సామాన్యులకు వారు కనిపించరు. వారు ఋషులకు మాత్రమే కనిపిస్తారు. వారితో మాత్రమే సంభాషిస్తారు. వారి నుండి నిశ్శబ్ద సందేశాలు వినిపిస్తాయి. వారి సందేశాలను పవిత్ర హృదయాలు అందుకుంటాయి. వారందరూ హిమాలయాల పైభాగాన రహస్య స్థావరాలలో కలియుగం అంతం వరకు ఉంటారు. వారు అన్ని దేశాలలో సాంస్కృతిక వికాసానికి దోహదపడుతూ ఉంటారు. వేదాంత సార. గురువు అంటే, గురువు అనే వ్యక్తి సద్గుణ సంపన్నుడై ఉండాలి. తన జ్ఞానంతో అజ్ఞాన తిమిరాలను తొలగించగలవాడే ఉండాలి. చెడులను పరిహరిస్తూ సమాజాన్ని క్రమిన అజ్ఞానాన్ని తొలగించాలి. మర్మయోగుల మర్మయోగుల మర్మం తెలిసిన కారర్ ఎకర్షన్ అంటాడు, మాగీలు రహస్య యోగులు. వీరు భూమిపైన అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు. యూరోప్లోను, ఆఫ్రికాలోనూ ఉన్నారు. వారంతా ఒకే ఆత్మగా ఒకే లక్ష్యంతో జీవిస్తారు. వేరు వేరు దేశాలకు చెందిన మాగీలైనా అందరి యోగం ఒక్కటే, అందరి లక్ష్యం ఒక్కటే, అందరి ఆధ్యాత్మిక అవగాహన ఒక్కటే. లోకం గుర్తించని రహస్య ప్రదేశంలో ఉంటారు. వారి దివ్య ప్రబంధం, దివ్యానుబంధం ఈ జ్ఞానులకు విగ్రహారాధకులకు ఎప్పుడూ సరిపడదు. వారి ప్రపంచం వేరు. వారు శుద్ధ జ్ఞానులు. అటువంటి వారు ఈజిప్ట్, భారత్, గ్రీస్, చైనా వంటి దేశాలలో ఉన్నారు. వారంతా సనాతన ధర్మ రక్షకులు. హిమాలయాల్లోని శంబలకు చెందిన మహాత్ములు పూర్తిగా అజ్ఞాతంలో ఉండిపోరు. వారు బయట ప్రప వారు బయట ఆధ్యాత్మిక పిపాస కలవారి దాహం తీరుస్తూ ఉంటారు. అంటే ఉమ్, నిజానికి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తూ ఉంటది ఈ విషయాల మధ్య మధ్యలోని. ఎందుకంటే ఉమ్, వాళ్ళకి అందరికీ నేర్పించాలి, చెప్పాలి అన్న ఒక ఆతృతతోటి ఉంటారన్నమాట అండి. వాళ్ళు గత జన్మల ఇదిని బట్టి వాళ్ళకి ఆ భావన వస్తూ ఉంటది. ఇందులో కూడా అదే చెప్పాడు. వాళ్ళ అజ్ఞాతంలో ఉండిపోవడానికి వాళ్ళు ఒప్పుకోరు మాట. అంటే అందరికీ అందించాలి, చెప్పాలి అనే ఒక ఒక దాహం లాంటిది మాట అండి. వారు బయట ఆధ్యాత్మిక పిపాస కలవారు, దాహం తీరుస్తుంటారు. బయట ప్రపంచంలో నాకు ఏదో తెలుసుకోవాలి, నీ జ్ఞానం నేర్చుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు మాట అండి. ఆ జ్ఞానం అనేది ఫిజికల్ బాడీ తోటి వచ్చైనా అందించవచ్చు, లేదా మనకి చూడండి లోపల నుంచి వాయిస్ వినిపిస్తుంది అనుకుంటాం కదా, వాళ్ళకి రూపం లేకపోవచ్చు. ఆ వాయిస్ ద్వారా అంటే కంటి చూపు ద్వారా కానీ, భావన ద్వారా కానీ మనకి వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నమాట అండి. అది మనం గ్రహించుకుని శక్తి కలిగి ఉండాలి. ఫిజికల్ గా వాళ్ళు బాడీ తోటి వచ్చి మనకి చెప్పాలి అన్నదంతా కూడా మనం ఇంకా పూర్తిగా అందులోకి వెళ్ళలేదు అని అర్థం అండి దానికి. వాళ్ళు అంతర్ముఖంగా మనకి సందేశాలను అందిస్తూ ఉంటారు. మహాత్మ గురువులందరూ కూడానండి. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఇంచుమించుగా హిమాలయస్ లో ఉంటారండి వాళ్ళందరూ. శంబాల అలాంటి చోట ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా మనకు బోధిస్తూ ఉంటారు. మనం గ్రహించుకోవాలి. అది గ్రహించుకోవాలంటే మనం ఇక్కడ చాలా ప్యూరిటీగా ఉండాలి. భౌతికంగా ఎక్కువ ఉండిపోయినప్పుడు వాళ్ళు చెప్పేది మనం వినలేము. వాళ్ళు చెప్తారు కానీ అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండం అక్కడ. ఓకే. ఇంకా జీవిత చరిత్ర. చరిత్రకు శిలాశాసనాలు ఆధారం అయినా చరిత్ర శిలాక్షరం కాదు. చరిత్ర శిథిలం అవుతుంది. చరిత్రకు చలనం ఉంటుంది. శిథిలాలకు చెదపడుతుంది. చరిత్ర మెరుగుపడుతుంది. గత చరిత్ర కాలగర్భంలో కలిసిపోను వచ్చు. భారతం భారతం కథ నిజంగా జరిగిందా? రామాయణం కథ జరిగిందా?
నిగ్గదీస్తే ఏమో అనక తప్పదు. అవశేషాలు, ఆధారాలు కనిపించవు. రామాయణం, భారత కథల నాటి సాంస్కృతిక చరిత్ర, నాటి నాగరికతకు ప్రతీకలు, ఒక జాతి జీవన ప్రతిబింబాలు. వాటిలో జాతి, నీతి, రీతి ఉన్నాయి కనుక పవిత్రం అయినాయి. కురుక్షేత్రం, అయోధ్య, ద్వారకా పేర్లు నిజాలు కావచ్చు. వాటి ప్రతిరూపాలు ఛాయలు అయి ఉండవచ్చు. లంకకు కట్టిన వారధి నిజం కాకపోవచ్చు. అంతటి మహా సంస్కృతి లయించడానికి కారణం ప్రళయాల, యుగాల మార్ప. ప్రళయాలు, యుగాలు, పురాణాలు కల్పనలే కావచ్చు. కానీ రామాయణం, భారత గాథలు ఇతిహాసాలు అయ్యాయి. ఇతిహాసాలకు చరిత్ర రవ్వంత ఆధారం, కొండంత బలం. యథాతథాలు కావు, కేవల కల్పనలు కావు. దేవుళ్ళు లేరు, మతం కల్పించిన విశ్వాసాలలోని రూపుదిద్దుకున్నవారు దేవుళ్ళు లేరని తెలిసిన దేవుళ్ళను నమ్ముతున్నాము, పూజిస్తున్నాము. అదంతా విశ్వాసం, మన బలహీనత. మత విశ్వాసాలను మరో ప్రపంచం నమ్మదు. ప్రపంచం చరిత్రను నమ్ముతుంది. మాడం బ్లవటిస్కి దివ్య దృష్టితో గత చరిత్రను తవ్వి తీసింది. కాలగర్భంలో కలిసి కరిగిపోయిన సంఘటనలన్నీ ఆమె దివ్య దృష్టితో చూడగలిగింది. శిథిలమైన చరిత్రనే కాదు, ఆకాశపు టంచుల్లో దాగిన రహస్యాలను అతీంద్రియ శక్తితో అందుకోగలిగింది. మహాభారతం లాంటి కథ, ఇలియాడ్, కురుక్షేత్ర సంగ్రామం లాంటిది. ట్రాయ్ సంగ్రామం, ట్రాయ్ నగరం చుట్టూ అల్లుకున్న కథల్ని కొట్టి పారాయలేం. స్కిల్మన్ అనే పురాతత్వవేత్త ట్రాయ్ ఒకటి కాదు, 9 ట్రాయ్లు ఉన్నాయన్నాడు. భూమిలో పూడుకుపోయిన అలనాటి ఆభరణాలను బయటకు తవ్వి తీసి ట్రాయ్ యథార్థతను నిరూపించగలిగాడు. ట్రాయ్ నుండి గ్రీస్ వరకు త్రవ్వకాలు జరిపాడు. పరిశోధన మజాక. మన ఇతిహాసాలలోని ద్వారక, అయోధ్య, హస్తినాపురం ఉన్నట్లే క్రీస్తు పురాణంలోని అడం, ఈవులు ఉండేవారు. ఎవరు నిరూపించలేని సత్యం. విశ్వాసానికి మాత్రమే అందే నిజం. అలాంటిదే సంబాల. చైనా ప్రాచీన గాథల ప్రకారం నూకు అనేవారు ఆది దంపతులు. అంటే వారి ఆడం ఈవులు, వారి స్థావరం కులు, పర్వత ప్రాంతం కులు, పర్వత శ్రేణి మధ్య ఆసియాలోని నిర్జన ప్రాంతం. పైగా అది భయంకరమైన ఎడారి, గోబి. ఆ ఎడారి చైనా వారి స్వర్గం. ఎడారి ప్రాంతం స్వర్గధామం కావడం ఏమిటి, అది నందనవనం కావడం ఏమిటి, అదే శంబాల రహస్యం. ఒకప్పటి ఎడారి ప్రాంతం క్రమేణా సుక్షేత్రం అయి ఉండవచ్చు. అంచేత యంగెట్స్ ప్రాంతాన్ని తొలి మానవ నివాసం అంటారు చైనీయులు. పులి పర్వత శ్రేణులు చాలా ఎత్తు మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ ప్రవహించేవి హిమానీ నదాలు. అక్కడ దేవతలు ఉంటారని చైనీయులు నమ్మకం. మనుషులు సంచారం లేని తావులే దేవతలు ఆవాసాలు. అది శంబల ప్రాంతం. శివాంగ్యు రాజభవనం 9 అంతస్తుల భవంతి. గోడలు వజ్రాలతో, రత్నాలతో పొదగబడ్డాయి. ఆ భవనం చుట్టూ సుందరమైన ఉద్యానవనాలు ఉండేవి. ఆ వనంలో ఒక కల్పవృక్షం ఉండేది. ఆ చెట్టుకు 6000 సంవత్సరాలకు ఒక పువ్వు పూస్తుంది. మహర్షులు వారికి మాత్రమే ఆ చెట్టు ఫలాలు లభిస్తాయి. ఆ పళ్ళు తిన్నవారు నిత్య యవ్వనంగా ఉండి మృత్యువును జయిస్తారని ప్రతీతి. అటువంటి కథలకు మన దేశంలో కరువు లేదు. అన్ని దేశాల నమ్మకాలు అలాగే ఉంటాయి. అన్ని పురాణాల ప్రయోజనాలు ఒక్కటే. చైనా, జపాన్ వారి నమ్మకం ప్రకారం అక్కడెక్కడో ఒక అద్భుతమైన లోయ ఉంది. అది దేవలోకం లాంటిది, మన స్వర్గం లాంటిది. అక్కడికి వెళ్ళగలిగిన వారికి పునర్జన్మ ఉండదు, నిర్వాణం చెందుతారని బౌద్ధుల నమ్మకం. వారి దేవత పేరు కురన్ ఇన్. ఆ దేవతకు 1000 కళ్ళు, 1000 కళ్ళతో తన వారిని కాపాడుతుందని నమ్మిక. ఆ దేవతను బౌద్ధులు అవలోకతేశ్వరుని సహచరిగా భావిస్తారు. ఒక మణి పద్మేహం అని ప్రార్థనను ప్రార్థనను అందించిన వారు అవలోకతేశ్వరుడు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం సృష్టించినట్లు టిబెట్లో, నేపాల్లోని ఆ దేవతను తారాదేవిగా ఆరాధిస్తారు. సేవాంగ్యు పరిజనం మృత్యుంజయులు నన్ను ఒక దేవత వచ్చి తీసుకెళ్ళిందని చెప్పాను కదా. ఆవిడ పేరు తారాదేవి మాట అండి.
వారికి జర మృత్యు బాధలుండవు. వారెవరూ ముసలివారు కారు, మరణించరు. వారంతా తారాదేవికి సహకరిస్తూ ఉంటారు. వీరంతా అమరులు, మరణం లేనివారు, మృత్యుంజయులు. వీరు ఒక చోటు నుండి మరొక చోటుకి సంకల్ప మాత్రం చేత ప్రయాణం చేస్తారు. సంకల్ప సిద్ధులు అన్ని లోకాలు సంచరిస్తారు. అన్ని గ్రహాలకు నక్షత్రాలకు పోతూ ఉంటారు. వీరు గోబీ ఎడారి ప్రాంతంలో ఉంటారని రష్యన్ల నమ్మకం. అక్కడకు వెళ్లి విస్తృతంగా పరిశోధనలు అధ్యయనం చేసిన బ్లవటస్కి, రోరిక్ ఇద్దరు రష్యన్లే. అది పౌరాణికంగా శ్వేతద్వీపం, చుట్టూ మంచు పర్వతాలు, నడుమ ద్వీపంలా ఉన్నదని భావం. కులు ప్రాంత వాసులు మనుషుల్లాగా కనిపిస్తారు, కానీ వారి శారీరక రక్త మాంస నిర్మితం కాదు. గాలి ఘనీభవించి మానవ రూపం ధరించినట్లు అనిపిస్తుంది. గాలిలో దెయ్యాల్లా తేలిపోతూ ఉంటారు. వీరు నిజానికి యాస్ట్రస్ జీవులు. వీరు ఇష్టపడే ప్రాంతం మానస సరోవరం. మానస సరోవరంలో ఉన్న పున్నమికి దేవతలు స్నానం చేయడానికి ప్రతి పున్నంకి దేవతలు స్నానం చేయడానికి వస్తుంటారని వారి నమ్మకం. చైనా వారు మావోయిస్టులు కాకముందు అందరూ తావోయిస్టులే. వారి దృష్టిలో టెబు ప్రాంతం ప్రపంచం మొత్తం మీద అత్యంత సుందరం. టెక్వన్, టిబెట్ల మధ్య ప్రాంతం చక్కగా సారవంతమైనది. జలపాతాలు, హిమనీ నదాలు, మంచు కప్పిన పర్వతాలు, అది దేవతలు, మానవులు ఇష్టపడి కలుసుకునే తావు. అక్కడ వారికి అటు స్వర్గం, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచం సమానమని అర్థం చేసుకోవచ్చు. అన్ని సుఖాలు అనుభవిస్తూనే దైవత్వం సంపాదిస్తారు. ఆ రహస్య ప్రదేశం పేరు శంబల. అక్కడ ఉండేవారంతా ఒకప్పుడు మన ప్రాంతాల్లో మనుషులుగా జీవించిన వారే. తపస్సుతో ఉండి యోగంతో పునీతులే, దివ్యత్వం నింపుకొని అమరత్వం సాధించిన వారు. మరణాన్ని జయించిన వారంతా అక్కడికి చేరుకుంటారని చైనా వారి విశ్వాసం. వారి విశ్వాసం ఈ మధ్య బీటలు వారింది. కొందరు ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, దివ్యజ్ఞానులు శ్రమను కోర్చి టిబెట్ వెళ్లి లామాలను కలుసుకుని శంబల రహస్యాలు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. శంబల అందరిది. ప్రపంచంలోని ఏ దేశం వారైనా యోగులైతే, ధ్యానులైతే అక్కడికి చేరే అవకాశం ఉంది. శంబల గురించి తెలుసుకునే అర్హత ఉంటుంది. శంబల గురించి తెలుసుకోవడమే ఒక యోగం, ఆలోచించడం ఒక ప్రయోగం, అర్హులు కావడం పురాసుకృతం. శంబల 2 చరిత్ర అండి ఇక్కడి నుంచి మొదలు. చైనా వారి నమ్మకాలకు మీకు ఉమ్, వీడియోలో ఒక్కటి చూపిస్తానండి. ఒకసారి చూడండి అందరూని. ఫోటో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఉమ్. అది నుంచుని చూశాను నేను అని చెప్పాను కదా, అదే అదే కట్టడం అండి అది. అందుకనే అంత ప్రత్యేకించి చూపిస్తున్నాను నేను అది. నేను అది ఫోటో పెడతాను, తర్వాత గ్రూప్ లో ఫోటో పెడతాను నేను group ని. చైనా వారి నమ్మకాలకు మన భారతీయ విశ్వాసాలకు పెద్ద తేడా లేదు. భాగవత పురాణంలోని వాచస్పత్యంలో జంబూద్వీప వర్ణన ఉంది. జంబూద్వీపం అంటే శంబల ద్వీపం అని. అది హిమాలయాలకు ఉత్తర దిగ్భాగంలో ఉన్నదని ప్రతీతి. నేటి టిబెట్ దేశం మొత్తాన్ని ఆర్యావర్తం అనేవారు. ఆర్యులు నివసించిన ప్రదేశం అని. ఆర్యులు అంటే ఆత్మజ్ఞానం కలవారని, సంస్కృత కలవారని అర్థం. అది లేనివారు అనార్యులు అంటే భౌతికవాదులు. కల్కి అక్కడే అవతరిస్తాడని ఒక నమ్మకం. కల్కి మనకు దశామావతారం. కైలాస పర్వతానికి ఉత్తర భాగాన ఉన్నదే శంబల. అదే బౌద్ధ గురువుల ప్రధాన కేంద్రం. కూర్మ పురాణం ప్రకారం
ఉత్తరాన చాలా దూరంగా సముద్రంలో మధ్యలో శ్వేతద్వీపం ఉంది. అది యోగ పురుషులు ఆవాసం. ఒకానొక కాలంలో గోబి ఎడారి ప్రాంతం మహాసాగరంగా ఉండేది. దానిలో ఉన్న ఒక ద్వీపం శ్వేతద్వీపం. ఎత్తైన పర్వత పంక్తుల నడుమ లోతైన లోయలలో సర్వ సుభిక్షంగా ఉండేది శంబల. అక్కడ అమృత సరోవరం ప్రస్తావన ఉంది. అమృత సరోవరం అంటే మానస సరోవరం. ఆ దీవి నిండా సుందర వనాలు, ఆకాశ హార్మాలు ఉండేవట. అక్కడికి వెళ్ళేవారు బంగారు విమానాల్లో వెళ్ళేవారు. టిబెట్ గ్రంథాలలో శంబాలా పేరు డీజింగ్ ఫాదర్ స్టెఫన్ కసేలా అనే పోర్చుగల్ మతాచార్యుడు 23 సంవత్సరాలు శంబలలో ఉండి 1650లో అక్కడ సమాధి అయినాడు. శంబలకు టాటారియా అని మరొక పేరు ఉంది. ఇటీవల కాలంలో రష్యన్ పరిశోధకుడు ఫ్రెజ్ వల్స్కీ ఇలా రాశాడు: ఉత్తరాన మహాసముద్ర మధ్యంలో సెంబలిక్ అనే దీవి ఉంది. అక్కడ బంగారం పండుతుంది. పాలు తేనెలు నదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి. శంబలలో బౌద్ధ విజ్ఞానం యావత్తు కాలచక్రం పేర నిక్షిప్తమై నిగూఢంగా ఉంది. దానిని భగవాన్ వజ్రపాణి గుబదేశ తంత్రరాజు కాలచక్ర అంటారు. 1447లో షిగాట్సే వద్ద బయటపడిన తాషీలుంసో మఠం శంబల గురించి లోకానికి తెలియజేసింది. అక్కడ లామాసరి మఠంలో 4000 మంది విద్యార్థులు ఉండేవారని, చాలా విద్యాలయాలు ప్రార్థనా మందిరాలు ఉండేవని సమాచారం. 1923లో 6వ సెంచన్ లామా షిగాట్సే వదిలి చైనాకు పారిపోవడం జరిగింది. టిబెట్లో శంబల యాత్రికులకు పెంచన్ లామా అనుమతి పత్రాలు ఇచ్చేవాడట. లామాలలో అర్హులైన వారికే అనుమతి లభిస్తుంది. పెంచల్ లామా టిబెట్ పేరు చెప్పగానే, టిబెట్ బౌద్ధం పేరు వినగానే దలై లామా పేరు జ్ఞాపకం వస్తుంది. సహజంగా ఆయన టిబెట్ బౌద్ధానికి ఏకైక ప్రతినిధి. కానీ ఆయన కన్నా ఆరాధనీయుడు సెంచన్ లామా. అతను గొప్ప యోగి, శక్తిమంతుడు అంటారు. ఆయన అసలు పేరు పండిత చెక్పో. ఆయనకు అనేక సిద్ధులు ఉండేవి. పెంచెన్ లామా 1915లో ఒక మందిరం కట్టించాడు. అందులో మైత్రేయ భారీ విగ్రహం ఏర్పాటు చేశాడు. మైత్రేయ గౌతమి బుద్ధుని రాబోయే అవతారం. ఆ సంవత్సరం శాంపో 23లో ఆయన టిబెట్ వదిలిపోగానే మంచు వర్షాల వల్ల దేశం మొత్తం నీటి పాలయ్యింది. కొంత జన నష్టం జరిగింది. సత్పురుషులు ఆగ్రహం దేశానికే అరిష్టం. సెంచన్ లామా ఇండియా వచ్చినప్పుడు ఆయనను ఒకరు ప్రశ్నించారు: లామా, టిబెట్ లో గొప్ప గొప్ప యోగులు ఉంటారని విన్నాం. ఇప్పుడు అటువంటి అతీంద్రియ సిద్ధులు కల యోగులు ఉన్నారా? దానికి పెంచన్ లామా నవ్వి ఊరుకున్నాడు. మరుక్షణంలో ఆయన అక్కడ లేడు, అదృశ్యమైనాడు. పరిసరాల్లో ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఊరి చివర ఒక చెట్టు క్రింద పెంచన్ లామాను చూసిన వారు వచ్చి చెప్పారు ఆ విషయం. ప్రార్థనా మందిరంలోకి పెంచన్ లామా రాగానే దీపాలు వాటంతట అవే వెలిగేవి. విగ్రహాలు మాట్లాడేవి, భవిష్యత్తు చెప్పేవి. ప్రొఫెసర్ నికోలస్ రోరిక్ అనే గ్రంథంలో రాశాడు. హార్ట్ ఆఫ్ ఆసియా అనే గ్రంథంలో రాశాడు: మనకు ఆసియా ఆధ్యాత్మిక తెలియాలంటే శంబలతో పరిచయం ఏర్పడాలి. రోరిక్ మహాయాన అభిమాని. ఆయన రచనలన్నిటిలో మహాయాన బౌద్ధం పట్ల పక్షపాతం కనిపిస్తుంది. మాడం హెలెనా రోరిక్ హిమాలయ గురువులు శిష్యురాలు. రోరిక్ కుటుంబం కొంతకాలం కులు లోయలో ఉన్నారు. కులు టిబెట్ లో పడమట చివర ఈ లోయలోనే వ్యాసుడు మహాభారతం రచించాడు. రోరిక్ మహాత్మా మౌర్యకు మీడియంగా పనిచేసేవాడు. తద్వారా మౌర్య గురించి మాడం బ్లవట్స్కి తెలిపింది. మాస్టర్ మౌర్య అగ్నియోగం గురించి చాలా రచనలు చేశాడు. మహాత్మా మౌర్య ఒక పుస్తకంలో శంబల గురించి వివరించాడు. బ్రహ్మపుత్ర నదీ తీరంలోని నాగ సరస్సును వర్ణించాడు. శంబల విషయంలో రోరిక్ పరిశోధనలు ముఖ్యమైనవి.
మహాత్మా మౌర్య అంటారు, బయట ప్రపంచం దృష్టిలో శంబల అన్నది ఒక పర్వత లోయ ప్రాంతం. పర్వత రోహకులు సైతం ఆ ప్రాంతాలకు రా సాహసించరు. అదే సాలెగూడులాగా వేలాడుతూ ఉంటుంది. దారి తెన్ని తెలియదు, ప్రమాదభరితం. దారి లేకపోయినా మార్గం ఉంది. ప్రయత్నిస్తే వెళ్ళవచ్చు. వెళ్ళేవారి సంకల్పం మంచిదై ఉండాలి. హృదయం పవిత్రంగా, మనసు నిర్మలంగా ఉండాలి. అలాంటి వారికి తప్పక అనుమతి లభిస్తుంది, సహాయం అందుతుంది, గమ్యం చేరగలుగుతారు. షిగాడ్సేలోని పాడుపడి శిథిలమైన లామాసరి నుండి శంబల దగ్గర శంబల చిరకాలంలో బోధసత్వులు ఆవాసం. శంబల లామ్యింగ్ శంబల లామింగ్ అనే పుస్తకంలో మూడవ పింఛన్ లామా రాశాడు ఇలా: శంబల దేశం పర్వత ప్రాంతం, నాలుగు వైపులా ఎత్తైన పర్వత శ్రేణులు, భయంకరమైన మంచు పర్వతాలు. ఒక్కటి మాత్రం నిజం, శంబల పెద్దల ఆమోదం లేకుండా అక్కడికి చేరే అవకాశం లేదు. వెళ్ళదలిచిన వారికి శంబల సందేశం వినిపిస్తుంది, లేదా శంబల పక్షాన ఎవరో ఒకరు వస్తారు, దారి చూపిస్తారు. పరమ గురువులు ఎవరో ఒకరు సందేశం పంపిస్తారు, కావలసిన వారిని తమ వద్దకు రప్పించుకుంటారు. అక్కడ వా గురువుల పర్మిషన్ లేకపోతే ఎవరు కూడా వెళ్ళలేరు మాట అండి అక్కడికి, శంబాలకి. నికోలస్ రోరిక్ తన అనుభవం ఇలా రాశాడు: ఓర్ఫాన్లో తుర్కిస్తాన్లోని లామాలు నాకు గుహ మార్గాలను చూపించారు. ఆ గుహలోకి ఎప్పుడు జనం వెళ్ళినట్టు అనిపించలేదు. అవి ఎంతంత దూరమో అంచనాకు అందవు. ఆ మార్గం గుండా వెళితే శంబల చేరవచ్చా అని అడిగాను. అక్కడకు ఎవరూ రావటాన్ని పరమ గురువులు ఇష్టపడరు. వారి తపస్సుకు భంగం కలుగుతుందని భయం. వారు తపోభంగం క్షమించరు. ఇతర ఆశ్రమాల నుండి, బౌద్ధరామాల నుండి వచ్చేవారు లోపలికి వెళ్ళలేరు. నేల పగుళ్ల నుండి విషవాయువులు పైకొచ్చి మతులు పోగొడతాయి. కళ్ళు కనిపించవు, బుర్రలు పనిచేయవు, చచ్చిపోయిన భ్రమలు కలిగిస్తాయి. ఆ విషవాయువులు శంబల చుట్టూ తిరుగుతూ శంబలను రక్షిస్తూ ఉంటాయి. ఆ దాపులకు వెళ్ళేసరికి మనుషులే కాదు, జంతువులు, పక్షులు సైతం దారి తప్పుతాయి, స్పృహ కోల్పోతాయి. అదృశ్య శక్తులేవో వారిని అడ్డుకుంటాయి. అసలు టిబెట్లో కొన్ని ప్రాంతాలకు గైడ్లు రారు. ఎవరూ గాని మొండిగా ముందుకు పోతే కొండ చర్యలు విరిగి మీద పడతాయి. మరీ మూర్ఖంగా ముందుకు సాగితే రాళ్ల వర్షం కురిసి దారి తప్పడం జరుగుతుంది. గురువుల ఆమోదం లేకుండా శంబల చేరడం అసంభవం. ఎన్ని అగడ్తలున్నా, అవరోధాలు ఏర్పడ్డా మాస్టర్ల పిలుపు అందుకుని వచ్చేసరికి సరిహద్దుల్లోని స్వాగతం లభిస్తుంది. అన్ని ఏర్పాట్లు వారే చేస్తారు. అక్కడ పరమ గురువులు అంతా ఒక్క చోట ఉండరు, వందలు వేల మైళ్ళ దూరంలో ఉంటారు. కారకోరం పర్వత పంక్తుల నుండి కల్గన్ వరకు, మానస సరోవరం నుండి గోబి ఎడారిలోని లోబ్ నది వరకు మాస్టర్ల ఆశ్రయాలు విస్తరించి ఉంటాయి. మాస్టర్లు ఉండే తావుల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కిందటి శతాబ్దాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్లోని ప్రతి అంగుళం గాలించి శోధించింది. పెట్రోల్ బావులు బయటపడ్డాయి. టిబెట్లో చైనా అణు పరీక్షలు నిర్వహించింది. ఆ ప్రదేశాలు అన్ని శంబలవే. ఆయా విపత్కర సమయాలలో శంబల జ్ఞానులు కొండల్లో కోనల్లో తలదాచుకున్నారు. టిబెట్ హిమ పర్వత శ్రేణుల గురించి నికోలన్ రోరిక్ చాలా పరిశోధనలు చేశాడు. ఆ లోయలలో వేడినీటి చలుములున్నాయి. వృక్ష సంపద పుష్కలంగా ఉంది. బయట వారికి అక్కడ కొండలు తప్ప ఏవీ కనిపించవు. అంతటి విశాల దే అంతటి విశాల దేశంలో మాస్టర్ల ఆచూకీ తెలియడం ఏమాత్రం సులభం కాదు. పర్వతాలలో పరమ గురువుల్ని గుర్తించడం అసంభవం. స్వచ్ఛమైన నడవడి, పవిత్రమైన హృదయం, మహాసంకల్పం, పూజ్య భావన ఉన్నవారికే శంబల చేరడం సాధ్యం. అనాది కాలం నుండి శంబల దేవభూములనే ప్రశస్తి ఉంది. అక్కడ స్త్రీలను రోరిక్ చిత్రించాడు. వారు కొండల్లో నగ్నంగా తిరుగుతూ ఉంటారు. అయినా వారి నగ్నత్వం ఎబ్బెట్టుగా ఉండదు. వారు దిగంబరం అనిపించరు. పూజ్యభావం కలుగుతుంది. ఆ భావనే వారికి రక్షణ. హిమాలయాల క్రింద వరుసలో అనేక గుహలున్నాయి. ఆ గుహలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియదు. ఎవరు వెళ్ళిన వారు కనిపించరు. అవి కాంచనాజంగా క్రింది నుండి పోతాయంటారు.
అంటే శంబలకు ఆ గుహలకు పెద్ద రాతి బండలు అడ్డంగా ఉన్నాయి. వేరే తలుపులు ఉండవు. ఎవరూ ఆ బండల్ని కదిలించిన దాఖలాలు లేవు. హిమాలయాల్లోని దక్షిణ గుహలన్నీ శంబలకు దారితీస్తాయి. వాటి ఆనుపానులు పరమ గురువులకే ఎరుక. వారు మృత్యుంజయులు. వారు ఎంతో వేగంగా విమానాల కన్నా వేగంగా ప్రయాణం చేస్తారు. వాయువేగం, మనోవేగం అంటామే, అంత వేగం. ఎగిరే పెళ్ళాలు. నా చిన్నతనంలో ఫ్లయింగ్ సాసర్లు చూశాను. అవే ఎగిరే పెళ్ళాలు. అవి ఏమిటో అప్పుడు నాకు బొత్తిగా తెలియదు. మరీ కప్పు సాసర్లంత చిన్నవి కావు. 20 అడుగుల ప్రమాణంలో ఉండి గిరగిర తిరుగుతూ ఆకాశంలో కనిపించేవి. తర్వాత కనిపించలేదు. అవి రాను లేదు. ఆ రోజుల్లో జనం వింతగా చెప్పుకునేవారు. వాటి దేవతలు సంచారం చేస్తారని. అవి శంబల నుండి వచ్చినవి. బుల్లి విమానాలని. ఇప్పుడు నా అనుమానం, ఆకాశ మార్గంలో రథంలో వెళ్ళడం లాంటి పురాణ కథలు ఉన్నా నిజంగానే జరుగుతాయని నా అనుభవం. దేవతలు, గంధర్వులు, అప్సరస్సులు పూల తేరులపై వస్తారుట. ఇటీవల రమణ మహర్షి నిర్యాణం చెందినప్పుడు ఆయన ఆత్మజ్యోతిగా మారి ఆకాశ మార్గాన వెళ్ళడం చాలా మంది చూశారు. ఆ మందిలో నేను ఒకడిని. రాజాజీ పోయినప్పుడు ఆయన ఆత్మ బంగారు రథంలో పోవడం మద్రాసు బీచ్లో నేను చూచాను. టిబెట్ యోగి మిలారేపే నిర్వాణం చెందినప్పుడు ఆయన ఆత్మ ఆకాశయానం ఆయన శిష్యులు, భక్తులు అయిన వారు చాలా మంది చూశారు. ఇవన్నీ సత్యాలు. ఫ్లయింగ్ సాసర్లు నిజం. ఏ పుణ్యాత్ముల ఎన్నిక కోసం అప్పట్లో శంబల ప్రతినిధులు ఆ ఫ్లయింగ్ సాసర్లలో ప్రయాణం చేశారో నాకు తెలియదు. అది శంబల విజ్ఞాన రహస్యం. కారకోరం పర్వతాలపై 1926లో రోరిక్ బృందం పర్యటించారు. వారికి స్పేస్ స్పైస్ షిప్స్ కనిపించాయి. అవి పశ్చిమంగా ఆకాశంలో వెళ్లి సంబల ప్రాంతంలో అదృశ్యమైనాయి. 1933లో బ్రిటిష్ పర్వతారోహక బృందంలోని బ్రాంక్ స్మిత్ అనే ఆయన ఎవరెస్ట్ శిఖరం పైన ఆకాశ మార్గాన ఎగిరే రెండు వస్తువులు చూచాడు. ఒకదానికి రెక్కలున్నాయట, ఒకదానికి ముక్కు ఉంది. వాటి చుట్టూ దేదీప్యమానమైన వెలుగు ఉంది. వాటిని చూచిన యాత్రికులు భయంతో మూర్ఛపోయారుట. అవి భూమికి 200 అడుగుల ఎత్తుగా ఎగిరి పోయాయి. వాటిని ప్రత్యక్షంగా చూసిన స్మిత్ అవి శంబలకు చెందినవేనని అంటాడు. చాలా శతాబ్దాలుగా ప్రపంచానికి తెలియని శంబల ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా కాలం క్రిందట పత్రికలో డాక్టర్ లయో తీసన్ పేరున ఒక వ్యాసం ప్రచురింపబడింది. అది శంబల యాత్ర గురించిన రచన. ఒక మంగోలియా లామాతో కలిసి డాక్టర్ లావోసిన్ శంబల పర్యటించాడు. అక్కడ గొప్ప లాబొరేటరీలు, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అక్కడ వైజ్ఞానిక ప్రకృతి అన్వర్చనీయం, అమోఘం. వారు సంకల్ప సిద్ధులు. అంతటి వాల్ పేపర్ ఎక్కడా చూడం. జేమ్స్ హిల్టన్, రోరిక్ రాసిన పుస్తకాలు అఖాతి అనే రాజు మంగోలియాలో ఉన్నట్లు రాశాయి. అయితే ఎవరూ ఆ ప్రదేశం గురించిన వివరాలు చెప్పలేదు. అక్కడి విషయాలు తెలిసిన బయట పెట్టకూడదని ఆంక్ష. అలా చెప్పడానికి ప్రయత్నిస్తే నోటి మాట పడిపోతుంది, మెదడు పనిచేయదు లేదా చస్తారు. పోలండ్కి చెందిన ఒక మత గురువు రాస్తాడు ఇలా: ఒక వ్యక్తి పొగమంచు కొండలు దాటి అజ్ఞాత భూములు చేరాడు. అతను తిరిగి వచ్చి అక్కడ విషయం చెబుతుండగా లామాలు ప్రత్యక్షమై అతని నాలుగు కోసి వెళ్ళిపోయారు. శంబల విషయాలు బయట పెట్టకూడదని లామాల ఆంక్ష. గొప్ప నాగరిక దేశాలు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో మునిగిపోయాయని మంగోలియా లామాలు చెబుతూ ఉంటారు. వారిలో కొందరు ధ్యానులు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. గుహల ద్వారా భూమి లోపలికి వెళ్ళిన అక్కడ సహజమైన వెలుతురు ఉంట ఉంటాయట. అక్కడ వాతావరణం జీవించడానికి అనుకూలంగానే ఉంటుంది. అక్కడ జబ్బు పడడం ఉండదు. చాలా కాలం జీవిస్తారు. అది శంబల నాగలోకం.
మన పురాణాలలో నాగలోక ప్రస్తావన ఉంది. ఇప్పుడు మనకు తెలియదు, కానీ పర్వత గుహల్లోంచి నాగలోకం చేరవచ్చు. అక్కడ ఉండేది నాగసర్పాలు. ఆ గుహలు మణులు కాంతిలో ప్రకాశిస్తూ ఉంటాయి. దానిని పాతాళ లోకం అంటారు. నాగలోక వాసులు మహా సౌందర్యవంతులని నమ్మకం. వారు జ్ఞానులు, నాగులు, నాగినులు మానవావతారం ఎత్తి భూమిపైన మనుషులను పెళ్లిళ్ళు చేసుకునేవారు. ముఖ్యంగా రాజులు, రాణులు వారికి ఇష్టం. ఆధ్యాత్మిక తపన లేని వారి జోలికి నాగనాగినులు వెళ్ళరు. యోగం చేసే వారికి నాగనాగినుల దర్శనం అవుతుంది. అది శుభ సూచన. పాములను చూచి భయపడకూడదు. నాగుపాము కుండలిని శక్తి. నాగలోక రాజధాని భోగవతి. నాగలోకంలో ఎక్కడ చూచినా మణులు, రత్నాలు, వజ్రాలు కనిపిస్తాయి. అర్జునుడు నాగలోకం వెళ్ళిన కథ మనకు తెలిసిందే. గౌతమ బుద్ధుని బోధనల కూర్పు ప్రజ్ఞాపారమిత సూత్ర నాగలోకంలో ఉండేది. ఆచార్య నాగార్జునుడు నాగలోకం వెళ్లి దానిని ఉద్ధరించినట్లు చెప్తారు. అందువలనే ఆయన నాగార్జునుడు. నాగ అర్జునుడు. మహాయాన బౌద్ధం స్థాపించినది ఆచార్య నాగార్జునుడే. టిబెట్ నుండి నాగలోకానికి గుహమార్గం ఉన్నట్లు చెప్తారు. టిబెట్ మహాత్ములు ఆ మార్గం ద్వారా నాగలోకం వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆ గుహలు వందల మైళ్ళ పొడవు. సెంగపోలోయలోని మానస సరోవరం వరం నాలుగులకు ఇష్టమైన సరస్సు. 15-16 వేల అడుగుల ఎత్తున ఉంది. 4700 మీటర్లు. మహాచలి ప్రదేశం. ఆ సరోవరంలో పెద్ద పెద్ద పద్మాలు తేలుతూ వస్తాయి. ఆ పద్మాలపై మహాత్ములు కూర్చుని తిరుగుతారట. వారు నాగలోకం నుండి వస్తారని టిబెట్టన్ల విశ్వాసం. శంబలలో ఆధిపత్యం మహాత్ములది. అంటే అనేక జన్మలలో తపస్సు చేసి పూర్ణ పురుషులైన యోగులు వారు. వారికి పునర్జన్మలుండవు. మరణం దాటి వచ్చిన వారు. ప్రపంచంలో ఆధ్యాత్మికతో నెలకొల్పడమే వారి ఏకైక లక్ష్యం. వారిని బౌద్ధ బౌద్ధ పరిభాషలో అర్హతులు అంటారు. చైనా భాషలో లోహన్ అంటారు. అర్హతులంటే గ్రహాల ప్రభావానికి లోను కాని కర్మరహితు అని అర్థం. అర్హతులు 4 అంచెంచెలుగా పూర్ణత్వం సాధిస్తారు. శ్రోతపత్తి, సవృత ఆగామి, అనాగామి, అర్హతుడు, శ్రోతపత్తి అన్నది మహాత్వ సాధనలో తొలి ప్రకరణ. సవృతి ఆగామి స్థాయి వారు అప్పటి అప్పుడప్పుడు తిరిగి జన్మిస్తూ ఉంటారు. అనాగామి మరలా జన్మించిన అవసరం లేని స్థాయి. అర్హతుడు పూర్ణ జ్ఞాని. టిబెట్టు సంప్రదాయం ప్రకారం అర్హులలో 2 విధాలు. ఒకరు బౌద్ధులు, అంటే జ్ఞానపూర్వులు. రెండవ శ్రేణి ప్రతి ఒక్కరిని ఉద్ధరించే కార్యక్రమం నిర్వహించేవారు అర్హతులు. చైతన్యాన్ని నిర్వాణ పదంలో చేర్చితే అష్టసిద్ధులు లభిస్తాయి. వారికి కాలం, దూరం, అవధులు ఉండవు. ఎక్కడైనా దర్శనం ఇవ్వగలరు. వారికి భౌతిక రూపం ప్రధానం కాదు. అర్హతులకు పూర్వజన్మల జ్ఞానం ఉంటుంది. వారికి పూర్వజన్మ ఉండదు. అర్హతుడు అంటే సంపూర్ణ జ్ఞాని, పూర్ణ యోగి అని అర్థం. భూమిపైన ఉన్నంతకాలం ఇతరులకు సేవలు చేయాలన్న సంకల్పం ఉంటుంది. బోధిసత్వుడవుతాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, గోచరంగా, అగోచరంగా తన శక్తి మానవోద్ధరణకు వినియోగిస్తాడు. తన యోగ శక్తితో ఒక రూపాన్ని ఏర్పరచుకొని లేదా ఒక వ్యక్తి ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు. సర్ అగోరిస్ రాంకిన్ అనే ఐరోపియా రాజవంశస్థుడొకరు మహాయాన బౌద్ధం స్వీకరించాడు. ఆయన పరమ గురువుల్ని దర్శించాడు. ఆయన 1959లో ఇలా రాశాడు. ఇప్పుడు మొత్తం ప్రపంచం 5గురు బోధిసత్వులు, పంచమహాపురుషులు రక్షణలో ఉంది. వారు ఏడాదికి ఒక మారు హిమాలయాల్లో ఒక రహస్య ప్రదేశంలో సమావేశం అయ్యి పథకాలు రచిస్తూ ఉంటారు. వారిలో ఒకరు మైత్రేయ. ఎప్పుడూ హిమాలయాల్లోనే ఉంటారు. మిగిలిన నలుగురు 4 దిక్కులలో తిరుగుతూ ఉంటారు. అర్హతులందరూ మాస్టర్లు కారు. అర్హతులలో ఎక్కువ మంది తిరిగి జన్మిస్తూ ఉంటారు. వారిని మనం అవతార పురుషులు అంటాము. అలాంటి వారు ఎంతకాలమైనా జీవించగలరు.
త్రైలింగ స్వామిలాగా. వారికి మరణ భయం ఉండదు, మరణం ఉండదు. స్వ ఇచ్ఛతో శరీర త్యాగం చేస్తూ ఉంటారు. శంబల అనేది కేవలం బౌద్ధ గురువుల ఆవాసము కాదు, టిబెట్లన్ల సొంతము కాదు. దానిపైన ఏ ఒక్కరికో హక్కు లేదు. అది విశ్వ విజ్ఞాన కేంద్రం. టిబెట్ లో ఉన్నందున అక్కడి వారు టిబెట్ భాష మాట్లాడడం సహజం. అక్కడి వారికి చాలా భాషలు వస్తాయి అని వారు బహు భాషా పండితులు కాదు. ఎదుటివారు ఏ భాషలో మాట్లాడితే వారు ఆ భాషలో మాట్లాడతారు. అది ప్రజ్ఞ. ఇక్కడి పరమ గురువులకు మహాయోగులకు ప్రపంచంలోని అందరు యోగులతో సంబంధం ఉంది. జార్జి రోరిక్ శంబల సంప్రదాయాల గురించి ఇలా వివరిస్తాడు. శంబల కేవలం బౌద్ధ కేంద్రం కాదు, అక్కడ రాబోయే తరాల రూపకల్పన జరుగుతుంది. అది విశ్వ ప్రయోగశాల. అన్ని దేశాలకు మార్గదర్శకులు వారే, దర్శకత్వం వారిదే. అక్కడి నుండి ఏ దేశంలోని ఎవరినైనా చూడవచ్చు. గైడ్ లిఖిత గ్రంథం ప్రతి ఒక్కటి శంబలలో ఉంది. కొందరు లామాలు చాలా శ్రమపడి శంబల రాజుని కలిసేవారు. లాసాకు ఉత్తరంలో భయంకరమైన మంచు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మధ్యలో ఉంది శంబల. నాటి శంబల నేటి మంగోలియా విస్తరణకు వరకు విస్తరించి ఉంది. మంగోలియా వరకు విస్తరించి ఉంది. శంబలలో స్థిరంగా ఉండేది మాస్టర్ మోర్య, మాస్టర్ కుతుహోమి. మనిషి గమ్యం మానవత్వం. మనిషి ఆశించవలసింది సాటి మనుషుల బాగు సౌభాగ్యం. మహాత్ముల పరమ గురువులు ఆశించేది మనిషిలో దైవత్వం. మనిషి దివ్యుడు కావాలి. ఏ మతం మనిషిని మహాత్ముని చేయడం లేదు. మానవత్వం మంచితనం పతనం దిశగా పోతుంది. పూర్వకాలంలో ఋషులు విశ్వ శ్రేయస్సు కాంక్షించేవారు. ఈనాడు ప్రపంచంలో ఆధ్యాత్మికతకు ప్రతికూలతలు ఎక్కువ, అనుకూలతలు తక్కువ. ప్రతికూలతను రద్దుపరచగల శక్తి ఒక ఆధ్యాత్మికకే ఉంది. అది అవసరమైనంత తయారు కావడం లేదు. భూగోళం వ్రయాలు కావడానికి ప్రళయం రానవసరం లేదు. మనిషి నెగిటివిటీ చాలు. మనిషి నెగిటివిటీ ప్రళయాన్ని సృష్టించగలదు, అగ్నుల్ని రగల్చగలదు. చింతామణి. ప్రపంచం మొత్తంలో అతి భయంకరమైన ఎడారి సహారా, అతి విస్తృతమైనది గోబీ ఎడారి. సహారా ఎడారిలో ప్రాచీన నాగరికతకు చిహ్నమైన పిరమిడ్లు ఉన్నాయి. గోబీ ఎడారిలో విశ్వ విజ్ఞాన కేంద్రం అనదగిన శంబలా ఉంది. పిరమిడ్లకున్న ప్రశస్తే శంబలకు లేదు. ప్రపంచ వింతల్లో పిరమిడ్ ఒకటి. శంబల గురించి వినడమే తప్ప తెలిసింది తక్కువ. అడపా దడప ఒకరిద్దరు శంబల సరిహద్దుల వరకు వెళ్లి భంగపడి మతి చలించి వెనుతిరిగి వచ్చిన వారే. 19వ శతాబ్దంలో మాడం బ్రగోటిస్కి రోరిక్ సాహసించి ప్రాణాలకు తెగించి టిబెట్ వెళ్లి లామాలను దర్శించి వచ్చారు. 1935 ప్రాంతంలో నికోలస్ రోరిక్ మధ్య ఆసియాలో పర్యటిస్తూ శంబల గురించి విన్నాడట. గోబీ ఎడారిని మంగోలియాను గొప్పగా వర్ణించాడు. ఆయన చూచినంతలో గోబీ ఎడారి నల్లటి ఇసుక సముద్రం. పగలు దుర్భరమైన వేడి, రాత్రి వేళల్లో భరించరాని చలి. రాత్రి వేళ కన్ను పొడుచుకున్నా కనిపించినంత పొగమంచు ఆవరిస్తుంది. అక్కడ రాత్రి వేళల్లో నల్లటి ఆకాశంలో నక్షత్రాలు బిక్కు బిక్కుమంటూ తొంగి చూస్తూ ఉంటాయి. ఎడారి దుమ్ము ఆకాశం ఎత్తుకు ఎగిరి గగనాన్ని కమ్మేస్తుంది. ఆ చీకటి ఆకాశంలో సూర్యుడు ఎర్రని బంతిలా కనిపిస్తాడు. ధూళి తుఫానులు వచ్చినప్పుడు జీవులు ప్రాణభయంతో వజవజ వణికిపోతూ ఉంటాయి. వేల మైళ్ళ గోబీ ఎడారిలో ప్రయాణం చేసి వచ్చిన వారు చెప్పే విషయాలు ఎవ్వరూ నమ్మరు. వారిని మరో గోళంపైకి వెళ్లి తిరిగి తిరిగి బ్రతికి వచ్చిన మహాత్ములుగా భావిస్తూ ఉంటారు. గోబీ ఎడారి నిర్మానుష్యం అయినా అక్కడక్కడ సువాసనలు వెలువడుతూ ఉంటాయి. వందల మైళ్ళ ప్రయాణం చేస్తే ఒక ఊరు గాని మనిషి గాని కనిపించడు. గుక్కెడు నీళ్లు దొరకవు. పరిశోధనా బృందంలోని ప్రతి ఒక్కరూ అనుభవం సువాసన. అక్కడ గాలు అంతేనేమో. అలెగ్జాండర్కు చెందిన డేవిడ్ నీల్ అనే ఆమె పరిశోధనలు చేసి టిబెట్ తూర్పు భాగాన చెకుండో అనే పట్టణంలో జరిగిన ఒక సంఘటన రికార్డ్ చేసింది. ఆ ప్రాంతంలో ఒక గాయకుడు ఉండేవాడట. ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు. చిత్రంగా
పైకి వెళ్ళి అదృశ్యమయ్యేవాడు. ఆ పర్వతాల పైన మంచు గడ్డ కట్టి ఉండేది. మనిషి బ్రతకడం కష్టం. అలాంటిది అతను ఎట్లా ఉండేవాడు? ఆ పర్వతాల పైన దేవతలు ఉంటారని ప్రజలు చెప్పేవారు. మేడం డేవిడ్ నీల్ ఒకరోజు ఆ గాయకుడిని ఒక బొకే ఇచ్చి రాజుగారికి బహుమతిగా పంపించింది. ఆ రాజుగారు ఆమెకు అతని ద్వారానే ఒక పువ్వు బహుమతిగా పంపాడట. రోరి ఒక పొట్టి గుర్రం మీద ఆ ప్రదేశాలన్నీ తిరిగాడు. తిరిగి వచ్చిన అతనిని ప్రజలు దేవునిగా ఆరాధించారు. శంబలవాసులు అజ్ఞాతంగా ఉన్నా అప్పుడప్పుడు బయట ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. తమ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందిస్తూ ఉంటారు. ఆనాడు శంబల రాజు రిగ్డేన్ జైపే ప్రార్థనా మందిరంలోకి రాగానే దీపాలు వాటంతట అవే వెలిగేవి. 1890లో పశ్చిమ మంగోలియాలోని నారా బందికుల్ మఠానికి చాలా మంది అశ్వికులు వచ్చారు. వారు లామాలు అందరినీ ఆశ్రమంలో సమావేశపరిచారు. వారిలో మహా గురువు తెల్లని గుర్రం మీద వచ్చాడు. ఆయన శంబల ప్రభువు. అందరి చేత ప్రార్థన చేయించి వెళ్ళిపోయాడు. 1920లో ఒక సంఘటన డాక్టర్ ఎఫ్ ఒస్పినా డొవస్కీ హుటుకు అనే పెద్ద లామాతో సంభాషిస్తుండగా హుటుకు అన్నాడు, నీకేదో కష్టాలతో ఉన్నావని అనిపిస్తుంది నాకు. నీ కోసం ప్రేయర్ చేస్తాను చూడు అని బుద్ధుని విగ్రహం ఆ విగ్రహం వెనుక చీకటిగా ఉంది. ఆ చీకటిలో దృష్టి నిలిపి చూడు. చూడగా ఒస్పిని డొవస్కినికి తన భార్య పిల్లలు కనిపించారు. ఒకసారి రోరిక్ లామాను ప్రశ్నించాడు. లామా, తమరు రిక్టెన్ జైపాని చూశారా? ఆయన సమాధానం ఇంతవరకు చూడలేదు, కానీ ఆయన సందేశం విన్నాను. మరొక సందర్భంలో రోరిక్ ఆకాశంలో కాంతి ప్రవాహాలు చూచాడు. అవి ఏమిటి అని లామాను ప్రశ్నించాడు. అవి శంబల టవర్ నుండి వెలువడే కాంతి కిరణాలు. అక్కడ టవర్ పైన పెద్ద వజ్రం ఒకటి ఉంది. దాని కాంతి ప్రపంచం అంతటా ప్రసరిస్తుంది. ఆ మణి పేరు చింతామణి. చింతామణి మహాత్యాలు మన పురాణాల్లో కొల్లలు. మనకు కామధేనువు కల్పవృక్షం ఎలాంటివో చింతామణి అలాంటిది. దానిని టిబెట్లో నోర్త్ రింపో అంటారు. అది శంబలలో ఎత్తైన టవర్ చివరన ఉంటుంది. ఒక దివ్య పురుషుడు ఎప్పుడో దానిని ప్రతిష్ఠించాడు. దాని వెలుగు కిరణాలే ప్రపంచానికి మార్గజ్యోతులు. ఆ మణి ఉన్న చోట సకల సౌభాగ్యాలు ఉంటాయంటారు. చింతామణి మాటలు కాదు, మన పురాణ కథలో శమంతకమణి రోజుకు 20 బారుగుల బంగారం సృష్టిస్తుందని చెప్పారు. తదోరి సేన్ పాలిస్తున్న కాలంలో ఆకాశం నుండి 4 వస్తువులు నేలకు రాలాయట. వాటిలో చింతామణి ఒకటి. ఒక రెక్కల గుర్రం మీద చింతామణి భూమికి దిగి వచ్చిందట. తర్వాత చాలా కాలానికి 5గురు ఋషులు మహాపురుషులు ఆ స్థానానికి వచ్చి ఆ వస్తువుల విశిష్టత చెప్పారు. ఆ 5గురు శంబాలాకు చెందిన మహా పురుషులని ప్రజల నమ్మకం. బాంగ్డా అనే గుర్రం ఎక్కి రాజులు ఋషులు ఆకాశ మార్గాన్న ప్రపంచం అంతా పర్యటించేవారు. కొందరు రోదసి నౌకలపై తిరిగేవారు. చింతామణి వేరే గ్రహం నుండి వచ్చింది. ఆ గ్రహం భూమికి 9,000 కాంతి సంవత్సరాల దూరం. 1920లో శంబల చక్రవర్తి నాటి దలైలామాకు ఒక నీలమణి బహుకరించాడంటారు. లామాలు తమ యోగ శక్తితో శిష్యుల్ని ఇతర గ్రహాలపైకి పంపుతుంటారు. భూమిపైన అన్ని ప్రాంతాలలో లామాలు ప్రతినిధులు ఉంటారు. వారి గ్రహయాత్రకు ప్రాణం, నీరు, ఆహారం అవసరం ఉండవు. వారు ఇతర గ్రహాలపైకి వెళ్ళి చాలా సంవత్సరాలు ఉండిపోతూ ఉంటారు. వారు సూక్ష్మ శరీరాలతో ఇష్టమైన యోగులకు కనిపిస్తూ ఉంటారు. శంబల గురువు బయట ప్రపంచంలో దర్శనం ఇవ్వడం అంటే ఆధ్యాత్మిక వికాసమే. ఎట్లా అందిస్తారు అన్నది జవాబులేని ప్రశ్న. వారు తాపసులకు, ధ్యానులకు మాత్రమే దర్శనమిస్తారు. వారి ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి శక్తిని అందిస్తారు. మాస్టర్ కుతుహోమి మౌర్య జ్వాల్పూల్ మాత్రమే అప్పుడప్పుడు మన దేశంలో కనిపిస్తారు. మాస్టర్ మైత్రేయ బయట ప్రపంచానికి ఇంతవరకు తెలియదు. అసలు శంబలనే అంటే విశ్వప్రేమ అని అర్థం. అనాది కాలం నుండి హిమాలయాలు తపోభూములు, శంబల తపోలోకం సిద్ధులకు మహాయోగులకు తప్ప అక్కడకు వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు. కానీ
పరమ గురువులు స్ఫూర్తి ప్రజ్ఞ అర్హులైన వారందరికీ అందుతూనే ఉంటుంది. శంబల గురించి బోధిసత్వ విజ్ఞానం గురించి పండితులకు తెలుసు. ఆ విషయం బయట పెట్టరు. బోధిసత్వ విజ్ఞానానికి మరో పేరు కాలచక్ర. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి మీకు. మామూలుగా అయితే గురువులు పర్మిషన్ లేనిది మనం అక్కడికి వెళ్ళడం చాలా కష్టం మాట అండి. అక్కడికి వెళ్ళలేరు ఎవరు కూడా. గురువులు పర్మిషన్ ఉండాలి ఎవరికైనా సరే కంపల్సరీ. గురువులు పర్మిషన్ ఎలా ఇస్తారు అంటే మనం దానికి తగ్గట్టుగా సాధన చెయ్యాలి. అంటే ఏదో ఒక అరగంట కూర్చున్నాను, గంట కూర్చున్నాను అంటే సరిపోదండి. గంటలు గంటలు సాధన చేయాల్సి ఉంటుంది. నిత్య ఎరుకుతోటి ఉండాలి. మనోవిచారణ చెయ్యాలి. అప్పుడే మనం ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాము, చూడగలుగుతాము. మనం ఇక్కడే కూర్చుంటాము కానీ అన్ని లోకాలు కూడా మనం చూడగలుగుతామండి. అతి వేగంగా వెళ్ళగలుగుతాం దానికి. ఎందుకంటే ఇదంతా నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. మీరందరూ కూడా తెలుసుకోవాలి. అందరూ ఆ దారిలోకి రావాలని ఒక తపంతో మాత్రమే నేను ఇదంతా చదువుతున్నానండి. మీకు అర్థం కాకపోతే తర్వాత నాకు చెప్తే నేను వివరంగా చెప్తాను. ఓకేనండి. ఇంకా ఈ రోజుకి మనం కంప్లీట్ చేసుకుందామండి ఇంకా.